తెలంగాణను ఒక క్యాసినోగా మార్చిన కేటీఆర్ కథ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. పొద్దుగాలు లేస్తే శుద్ధులు చెప్తున్నాడు కేటీఆర్. ఇవాళ తన మిత్రుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లో జరుగుతున్న అత్యాధునిక హంగులతో నీకు సింగపూర్లో, గోవాలో, నేపాల్లో, లేకపోతే థాయిలాండ్లో ఇంకేముంటాయి ఇట్లాంటి క్యాసినోలు నడిపి, శ్రీలంక, ఇట్లాంటి వాటిల్లో ఎక్కడ దొరకని కోళ్ళ పందాలు లాంటివి కూడా మీకు పెరుగు కూడానట, ఎక్కడ దొరకని కోళ్ళ పందాలు కూడా మీకు ఇక్కడ అత్యధిక సంఖ్యలో పాల్గొనడానికి చౌక ధరలో దొరకబడుతుంది. అది కేటీఆర్ మిత్రుని ఫామ్ హౌస్లో. ఈరోజు ఆయనకు నోటీసులు కూడా పంపించినట్టుంది పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి. A1గా తను ఉన్నాడు. ఆయన ఎవరు అంటే కేటీఆర్ మిత్రుడు. పెద్దల సభకి ఎన్నికైన ఎమ్మెల్సీకి సంబంధించిన ఫామ్ హౌస్లో ఇంత పెద్ద ఎత్తున అసాంఘిక కార్యక్రమాలకు నిలువుగా ఉంటే వీళ్ళు మాట్లాడితే పొద్దుగాలు లేచి నీతులు చెప్తూ ఉంటారు. కేటీఆర్, హరీష్ రావు, ఇక అప్పుడప్పుడు ఆయన ఆ గూట్లకెళ్ళి బయటికి వెళ్ళి కేసీఆర్కు చిలుక పలుకులు పలికి చీకట్లో ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, మార్నింగ్ ఒకసారి పలికిపోతుంటారు. నేను అంటున్నా, మా ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దీనికి సంబంధించిన అంశంలో నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి కేటీఆర్ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి చేసిన చర్యలు ఏవైతే ఉన్నాయో అవి మనం చెప్పుకోవడానికి కూడా ఇబ్బందికరంగా అయ్యే పరిస్థితులు వచ్చినాయి. వాళ్ళ బామ్మార్ది ఇంట్లో పార్టీ అవుతుంది, దాంట్లో కొకాయిన్ దొరుకుతుంది. కొకాయిన్ దొరికితే ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళంటే, అరే పార్టీ చేసుకుంటే ఇంత డ్రగ్స్ తీసుకోరానండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఏదో మనము ఇంట్లో సంబరం చేసుకుంటే నాన్ వెజ్ తిన్నట్టుగా, అరే ఏంటండి డ్రగ్స్ ఆ మాత్రం తీసుకోవడం కూడా తప్పేనానండి అంటట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనపడుతున్నది.